తీర్థయాత్రలు కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి భక్త మహాశయులకి స్వాగతం సుస్వాగతం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. మనకి అయోనిజలైనటువంటి వారు మన ప్రపంచంలో ఇద్దరున్నారు. అందులో ఒకరు ఆనాటి కాలంలో త్రేతాయుగంలో సీతాదేవి, జనక మహారాజు ఆ యొక్క భూమిని నాగలితో దున్నుతున్నటువంటి సమయంలో అక్కడ భూమిలో నుంచి ఉద్భవించినటువంటిది సీతాదేవి. అలాగే శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి ఆ యొక్క నగరంలో వటపత్రశాయి అనేటువంటి యొక్క రంగనాయక స్వామిని స్తుతించడం కొరకై విష్ణుచిత్తులు అనేటువంటి వారు అక్కడ తులసీపాదులన్నీ కూడా శుద్ధి చేస్తూ చక్కగా ప్రతిరోజు కూడా పుష్పమాలికలు తులసి మాలికలన్నీ కూడా ఆ వటపత్రశాయికి కైంకర్యం చేస్తూ ఉండేటువంటి వారు. ఒకనాటి దినమున ఆ తులసిపాదులన్నీ కూడా శుద్ధి చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక పాప కనిపించింది. ఆ పాప చూడడానికి చాలా చక్కగా అందంగా కనిపించేసరికి సంతానం లేనటువంటి ఈ యొక్క విష్ణుచిత్తుల వారు ఆ పాపని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆ పాపకి కోదయి అనేటువంటి నామాన్ని పెట్టుకొని పెంచుకుంటూ ఉన్నాడు. కోదయి అంటే పూలమాలిక, పూలదండ అంటారు. అటువంటి ఆ యొక్క కోదయి అనే పేరుతోటి చిన్నప్పటి నుంచి ఆ యొక్క అమ్మాయిని అల్లార ముద్దుగా పెంచుకుంటూ ఆ యొక్క విష్ణుచిత్తుల వారు వస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత ఆ యొక్క అమ్మాయికి కూడా చక్కగా విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పించి భగవత్ విషయాల గురించి అన్నీ కూడా చెప్తూ భగవంతుణ్ణి పొందేటువంటి మార్గాన్ని, భగవత్ తత్వం గురించి అన్నీ కూడా తెలియజేస్తూ ఆ వటపత్రశాయి గురించి కూడా చెప్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి ఆధ్యాత్మికంగా పెరిగినటువంటి ఆ యొక్క కోదయమ్మ, ఆవిడే ఆండాలు అని కూడా అంటారు. అటువంటి ఆ యొక్క కోదై కాస్త గోదాదేవిగా మారింది ఆ యొక్క నామాన్ని ఉచ్చరించడంలో. అలా గోదాదేవి చిన్నప్పటి నుండి భగవంతుని మీద ఆ యొక్క భక్తిని పెంచుకొని తను కూడా తన యొక్క పితృదేవతలకి ఆ యొక్క పితృకు కూడా సహకారం చేస్తూ ఆ పూలమాలికలు అన్నీ కూడా తను కూడా తయారు చేసి సమర్పిస్తూ ఉండేటువంటిది. అలా సమర్పిస్తూ అక్కడ ఆ అమ్మవారు కూడా గోదాదేవి కూడా ఆ మాలికలన్నీ కూడా తయారు చేసి పెడుతూ ఉండేటువంటిది. అలా సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గోదాదేవి కనిపించింది. ఇంతటి మాలలు భగవంతునికి సమర్పిస్తున్నామే, ఒకసారి ఈ మాలలన్నీ కూడా నేను ధరించి చూస్తాను అని ఆ యొక్క మాలికలు తన యొక్క మెడలో ధరించి చక్కగా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుందట. ఆ ప్రతిబింబాన్ని చూసుకునేసరికి చాలా చక్కగా సౌందర్యంగా కనిపించింది. ఆహా, ఈ మాల వల్ల నాకు అందం కలిగిందా, లేకపోతే నా వల్ల ఈ యొక్క మాలకు అందం కలిగిందా అనేటువంటి అనుకుంటూ మళ్ళీ ఏర్పడకుండా తీసి ఆ యొక్క పూలమాలికలు బుట్టలో పెట్టి తన యొక్క తండ్రి గారికి ఇస్తూ ఉండేటువంటిది. అలా రోజులు గడుస్తూనే ఉన్నది. ఒకనాటి రోజున ఆ గోదాదేవి ఆ పూలమాలిక మెడలో వేసుకుని అద్దంలో చూస్తున్నటువంటి సమయంలో ఈ విష్ణుచిత్తుల వారు పెరియాల్ వారు అక్కడికి వచ్చి చూశాడు. చూసి అమ్మాయిని కోపగించి ఆ పూలమాలికను తీసి పక్కకు పెట్టేశాడు. ఆ రోజు స్వామికి పూలమాల కైంకర్యం చేయలేదు. ఆనాడు విష్ణుచిత్తుల వారి యొక్క స్వప్నంలో ఆ వటపత్రశాయి కనిపించి, నాయన పూలమాలికను ఎందుకు సమర్పించలేదు అంటే, ఇలా అమ్మాయి ధరించి వేసింది కాబట్టి పక్కకు పెట్టాను అని చెప్పేసరికి అప్పుడు ఆ స్వప్నంలోనే ఆ పెరియాల్ వారికి ఆ రంగనాథ స్వామి చెప్పాట, ఆ అమ్మాయి ధరించి వేసినటువంటి ఆ యొక్క పుష్పమాలు ఏవైతే ఉన్నాయో అలా ధరించి వేసినప్పటి నుంచి ఇంకా నాలో తెలియనటువంటి ఆనందం, నాలో ఒక రకమైన ఉత్తేజం కూడా కలుగుతూ ఉందయ్యా, నా యొక్క శక్తి కూడా రెట్టింపు అవుతుంది, కాబట్టి అలాగే కానివయ్యా అని చెప్పి అన్నాడు. వెంటనే తన యొక్క కుమార్తెను లేపి అడిగాడు. ఆమె భయంగా చెప్పేసరికి సరస్వామికి అలాగే కైంకర్యం చేయడం ఇష్టంగా ఉంది కాబట్టి అలాగే ధరింప చెయ్యి అని చెప్పేసరికి ఇంకా ఆ గోదాదేవికి ఆ స్వామి మీద, ఆ వటపత్రశాయి మీద భక్తి ఎక్కువగా కలిగింది. తను అనుకున్నది,
నేను భగవంతుని తప్ప ఇతర మానవులను ఎవరు కూడా వివాహం చేసుకోను అని చెప్పేసి తన యొక్క తండ్రి గారికి చెప్పింది. అతను బాధపడుతూ అయ్యో ఎలాగా మరి దీనికి ఎలా చేయాలి, దీనికి మార్గం ఏంటి అని చెప్పేసి అందరి పెద్దలను అడిగేసరికి శ్రీవ్రతం అనేటువంటి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించాలి మార్గశిర మాసంలో. అదే మార్గశిర మాసంలో ఆచరించేటువంటి ధనుర్మాసము. గ్రంథాలన్నీ కూడా తిరగవేస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడి కొరకై ఆ రుక్మిణీదేవి ఆచరించినటువంటి యొక్క కాత్యాయని వ్రతం ఏదైతే ఉందో ఆ యొక్క వ్రతాన్ని చేయాలని నిశ్చయించుకుంది. మరి దీనికి ఎప్పుడు ఆచరించాలి అంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక విషయం చెప్పాడు. మాసానాం మార్గశీర్షోణాం, మాసాలలో ఈ మార్గశిర మాసం అనేటువంటిది నాకు చాలా ప్రియమైనటువంటి మాసము, నాకు ఇష్టమైనటువంటి మాసము అని భగవంతుడు చెప్పాడు. సో ఈ యొక్క మార్గశిర మాసం అనేటువంటిది చాలా బాగా ఉంది కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని చేయాలని సంకల్పం చేసుకుంది. అంతేకాకుండా అక్కడ గ్రామంలో వర్షాలు అనేటువంటి లేకపోయేసరికి పైర్లన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేశారు, ఈ వర్షాలన్నీ కూడా పడాలి అంటే కన్యలు వ్రతాన్ని ఆచరించాలి. ఆ కన్యల యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే మనకు ఆ వరుణదేవుడి వల్ల అనుగ్రహం కలిగి వర్షాలు కురుస్తూ ఉంటాయి కాబట్టి వ్రతం ఆచరింపచేద్దాము అని వాళ్ళు సంకల్పం చేసుకున్నారు. కానీ గోదాదేవి మాత్రం ఈ యొక్క స్వామిని 30 రోజుల వ్రతాన్ని ఆచరించి ఆ స్వామిని పొంది స్వామిలో లీనం కావాలి అని సంకల్పంతో ఆ గోదాదేవి ఒకటే కాకుండా తన యొక్క తోటి మిత్రులందరికీ కూడా కలుపుకొని ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించింది. మరెప్పుడు అంటే సౌరమానం చాంద్రమానం ప్రకారంగా మనకి మాసాలు ఏర్పడుతూ ఉంటాయి. సౌరమానం ప్రకారంగా ఈ యొక్క మార్గశిర మాసం అనేటువంటి ప్రవేశం చేసింది. అలాగే పౌర్ణమి తెల్లవారి మనకి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు ధనుస్సంక్రమణం అంటారు దాన్ని. ఆ ధనుస్సంక్రమం అనేటువంటిది ఈ రోజు నుంచి మనకు ప్రారంభం అవుతోంది. అందుకోసమని ఈ యొక్క వ్రతాన్ని చేయాలని ఆనాటి కాలంలో గోదాదేవి తన యొక్క మిత్రులందరూ కూడా అనుకొని మరి యొక్క వ్రతాన్ని చేయాలి అనుకున్నారు. మరి చేయాలంటే దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి కదా. ఆ నియమాలు ఏంటంటే ఆనాటి కాలంలో రుక్మిణీదేవి కాత్యాయని వ్రతాన్ని ఏ విధంగా అనేది ఆచరిందో ఇక్కడ గోదాదేవి ఆచరించేటువంటి యొక్క వ్రతాన్ని తిరుప్పావై అంటారు. తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతము. శ్రీ వ్రతము అనేటువంటి నామాన్ని ఏర్పాటు చేసుకొని 30 రోజులు 30 పాటలుగా 30 పాశ్రములుగా ఈ యొక్క వ్రతాన్ని మన గోదా గోపిక ఆచరించింది. మరి ఊరికి ఆచరిస్తే లాభం ఉంటుందా అంటే అలా కాకుండా ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలంటే ఏం కావాలి? ముందు ఆచార్యుల యొక్క అనుగ్రహం కలగాలి. అందుకోసమని ఈ యొక్క 30 రోజులలో కూడా మొదటి 4 రోజులు ఈ గోదాదేవి ఈ యొక్క వ్రతమ నియమాల గురించి చెప్పుకుంటూ వ్రతములో ఉండేటువంటి పద్ధతులను గురించి చెప్పుతూ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆల్వార్లని మేలుకొల్పుకుంటూ వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తర్వాత 16వ రోజు వరకు ఆ స్వామి పవలించినటువంటి ఆ యొక్క నందగోప భవనం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నందగోపుణ్ణి యశోదాదేవిని తర్వాత శ్రీకృష్ణ పరమాత్మలందరికీ కూడా మేలుకొల్పుకుంటూ తర్వాత చివరి 4 పాశ్రాలలో కూడా ఆ యొక్క వ్రతములో వారు పొందవలసినటువంటి విషయాల గురించి చెప్పి స్వామితో కలిసి ఆ యొక్క మార్గశిర స్నానాన్ని ఆచరించి తర్వాతి 2 పాశ్రాలలో ఆ యొక్క స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది చేసినటువంటి యొక్క వ్రతమే ఈ యొక్క తిరుప్పావై వ్రతము. అటువంటి వ్రతాన్ని మన గోదాదేవి గోపిక ఆచరించిందట. అందుకే ఈ యొక్క తిరుప్పావైలో మొదలుగా మొదటి పాశ్రంలో ఏం చెప్పుకున్నారట అంటే నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్భోజ్య కృష్ణం పారార్త్యం స్వం శృతి శత శిర సిద్ధమధ్యాపయంతి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ గోపికలందరితో కూడా రాత్రంతా కూడా ముచ్చటలాడుకొని చాలా సమయం అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకు వారు వెళ్ళేటువంటి సమయంలో అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత అయ్యో రేపు ఉదయం స్వామిని మళ్ళీ మనం పొందాలే, మరి అటువంటి అదృష్టం మళ్ళీ కలుగుతుందో కలగదో అనేటువంటి విరహంతోని బాధతోని గోపికలందరూ కూడా వారి యొక్క ఇళ్ళకు వెళ్ళిపోయారట. ఈ యొక్క స్వామి కూడా ఆ నీలాదేవి యొక్క క్షీర మందిరానికి వెళ్ళి ఆ యొక్క నీలాదేవి యొక్క
వక్షస్థలం పైన పవలించి ఉన్నట్ట స్వామి. అందుకే ఇక్కడ చెప్పారు నీలాతుంగ స్తనగిరి తటి. ఆ యొక్క అమ్మవారిని చూసేసరికి, ఆ అమ్మవారి యొక్క పవలించినటువంటి సౌందర్యాన్ని చూసేసరికి స్వామి కూడా ముగ్ధుడైపోయాట పరిపూర్ణంగా. అలా ముగ్ధుడైపోయి నిద్ర రాకుండా కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క శయనం ఏ విధంగానైతే ఉందో ఆ శయనాన్ని చూసి ఆ యొక్క వక్షస్థలం మీద పవలించినటువంటి ఆ యొక్క స్వామిని గోపికలందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారట. అందుకే నీలాతుంగ స్తనగిరితటి సుప్తముద్భోజ్య కృష్ణం. స్వామి, ఆ యొక్క అమ్మవారి దగ్గర పవలించినటువంటి నీకు సుప్రభాతం అనేటువంటిది కలగాలి, మాకు అనుగ్రహాన్ని కలిగింపజేయాలి స్వామి అనుకుంటూ ప్రార్థిస్తున్నారు. పారార్త్యం స్వం శృతి శతశిర సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనగలితం యాబలాత్ కృత్య భుంక్తే. అమ్మా, నీవు అనుగ్రహించినట్లయితే ఆ యొక్క స్వామి మమ్మల్ని కూడా అనుగ్రహింపడం కోసమని, స్వామి యొక్క అనుగ్రహాన్ని మేమందరం కూడా పరిపూర్ణంగా పొందడం కొరకై ఏం చేస్తున్నామమ్మా, మేమందరం కూడా చూస్తూ ఉన్నాము. అట్టి స్వామి యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగించేటట్టుగా నువ్వు అనుగ్రహాన్ని కలిగింపజేయమ్మా అని చెప్పేసి ఆ నీలాదేవిని స్తుతిస్తూ స్వామి పవలించినటువంటి దశాన్ని చెప్తూ ఉన్నట్ట. అన్నవయల్ పుదువై ఆండాల్ అరంగరకు పన్ను తిరుపావై పలిపదియం ఇన్ని చెయ్యాల్ పాడి కొడతాల్ నర్పామాళై పూమాళై చూడి కొడతాళ్ళై చొల్లు చూడి కొడత సుడర్ కొడియే తుల్పావై పాడి అరుళవల్ల పల్వలయ్యాయ్ నాడినీ వేంగడ వరకు ఎన్నే విధిన్నై మాత్తం నాంకడవా వన్నమే నలుగు అని ఆ అమ్మని ఆ పవలించినటువంటి ఆ యొక్క స్వామి యొక్క దశని కూడా పవలించినటువంటి ఆ యొక్క దశని గుర్తిస్తూ గోపికలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభం చేయాలని చెప్పేసి చూడి కొడుతా అంటే తను ఆ యొక్క స్వామి మాలను ధరించి తను స్వామికి సమర్పించిందే అంటే తను ఆచరించి అప్పచెప్పినటువంటి దాన్ని గురించి చెప్తున్నారట ఇక్కడ గోపికలందరూ కూడా. అటువంటిది ఆ యొక్క పరమాత్మకి కూడా ఇష్టమైనటువంటిది. అటువంటి ఆ యొక్క దశని గోపికలందరూ కూడా స్తుతిస్తూ ఈ రోజటి రోజు నాడు మొదటి రోజు ఆ యొక్క మరి దీనికి అంతటికీ ఏమిటి మూల కారణం? మరి మాసం అనేటువంటిది ముఖ్యం అనుకున్నాం మనం. మార్గశిర మాసం అనేటువంటిది కావాలి అనుకున్నాం. అందుకని మొదటి పాశ్రమంలో గోపికలందరూ కూడా మార్గశిర్ తింగల్ మతి నిరైందనన్నాలాల్. మాసమా? ఓ మార్గశీర్ష మాసమా? మాసం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది, పూర్వం నుంచి కూడా. కానీ ఈ యొక్క శీతలాన్ని కలిగింప చేసేటువంటి యొక్క మార్గశీర్ష మాసం అంటే హిమమముతో కూడుకున్నటువంటి మంచుతో కూడుకున్నటువంటి ఈ యొక్క మాసంలో ఎవరైతే ఏ విధంగానైతే భావించి ఆ యొక్క అమ్మని స్వామినిద్దరి కూడా సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే ఆ యొక్క అమ్మను స్వామిని స్తుతిస్తూ ఉంటారో వాళ్ళకందరికి కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. వెన్నెలతో పరిపూర్ణంగా నిండి ఉన్నటువంటి మాసమట ఈ యొక్క మాసము. అంతేకాకుండా ఈ యొక్క మార్గశీర్ష స్నానం అనేటువంటిది ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ మార్గశిర మాసాన్ని ఆ గోపికలందరూ కూడా స్తుతిస్తూ ప్రారంభం చేస్తున్నారట ఈ యొక్క మాసాన్ని. అందుకే ముందుగా ఆ మాసాన్ని స్తుతించారు. మార్గశీర్ష మాసమా, వెన్నెలతో నిండి ఉన్నటువంటి యొక్క మాసమా, మేము స్వామిని అనుగ్రహాన్ని పొందడం కోసమని సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్తంలో మేమందరం కూడా లేచి ఆ స్వామిని అర్పించడం కోసమై మేమందరం కూడా ఆ వ్రతాన్ని చేయాలని నిశ్చయించుకున్నామమ్మా. అందుకే మాకు ఆ స్వామి అనుగ్రహం కలిగేటట్టుగా నువ్వు ఆశీర్వదించాలి. ఆ యొక్క మార్గశీర్ష స్నానం అనేటువంటిది మేము స్వామితో కలిసి చేసేటట్టుగా నీ యొక్క అనుగ్రహం మాకు కావాలమ్మా అని చెప్పేసి ఆ యొక్క మాసాన్ని గోపికలందరూ కూడా స్తుతిస్తూ ప్రారంభం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క మాసం అనేటువంటిది కూడా ఆ కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి భగవత్ అనుభూతికి, భగవత్ ప్రాప్తికి, భగవత్ కైంకర్యానికి కూడా చాలా అనువైనటువంటి మాసం అట ఈ యొక్క మాసం. అందుకే ఈ యొక్క మాసాన్ని ఆ గోపికలందరూ కూడా స్తుతిస్తూ ముందుగా ఆ మాసాన్ని గోపికలందరూ కూడా ప్రారంభం చేసుకున్నారు మాసాన్ని స్తుతిస్తూ. అంతేకాకుండా
సూర్యోదయం అంటే బ్రహ్మముహూర్తంలో కూడా మన లోపల ఉండేటువంటి సత్వరజతమో గుణములు అనేటువంటి 3 గుణాలు ఏవైతే ఉంటాయో ఆ బ్రహ్మముహూర్తంలో మనం చేసేటువంటి ఆ యొక్క పూజ వల్ల మనలో సత్వగుణం అనేటువంటిది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆ సత్వగుణం అనేటువంటిది మనలో అభివృద్ధి కలగడం వల్ల స్వామిని పరిపూర్ణంగా అర్థించుకునేటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుందట. అందుకే ఆ సత్వగుణం అభివృద్ధి అయ్యేటువంటి సమయం ఎప్పుడు? బ్రహ్మముహూర్తం. అలాగే సాయం సంధ్యాదుల వరకు మనకి రజోగుణం అనేటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. సాయం సంధ్య దాటిపోయిన తర్వాత రాత్రి కాలంలో మనకు వచ్చేటువంటిది తమో గుణం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఆ తమో గుణం అనేటువంటిది తొలగిపోయి సత్వగుణం ఉద్భవించేటువంటిది బ్రహ్మముహూర్తం కాబట్టి ఆ బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి పూర్వమే ఈ యొక్క వ్రతాన్ని చేయాలని నిశ్చయించుకొని గోపికలందరూ కూడా నీరాడ పోదువీర్ పోదుమినో నీరితిశీల్ అని ఆ స్నానము చేయడకు మేమందరం కూడా వెళ్ళాలి, ఆ మార్గశిర స్నానాన్ని మేమందరం కూడా ఆచరించాలి అని చెప్పేసి గోపికలందరూ కూడా విలక్షణమైనటువంటి ఏం చెప్పారు ఇక్కడ? వేషయిల్ అంటే విలక్షణమైనటువంటి ఆభరణములు కలిగినటువంటి వారు. అటువంటి విలక్షణమైనటువంటి ఆభరణం ఏంటి ఇక్కడ అంటే ఆ స్వామిని సంబోధిస్తూ స్వామిని పొందడం కొరకై ఆ అనుభూతి కొరకై షీర్ మలగం ఆయుప్పాడి సెల్వత్ చిరుమీరిగాల్. గొల్ల కులం కాబట్టి గోపకులం కాబట్టి అక్కడ పాడి సంపద అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అటువంటి పాడి సంపదనంతా కూడా కలిగినటువంటి ఆ యొక్క గొల్ల వంశంలో ఉద్భవించినటువంటి ఆ యొక్క నీలాదేవిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్భవిస్తూ వాళ్ళందరికీ కూడా వేపల్లలో ఉన్నటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మని స్తుతించడం కొరకై ఈ యొక్క అనుసంధానం చేస్తూ వెళ్తున్నారట. అంతేకాదు ఏరారంద కన్ని యశోద ఇలం సింగం ఆ యొక్క సౌందర్యాన్ని పూర్తిగా కలిగినటువంటి ఆ యొక్క నీలాదేవి ఆ యశోదాదేవి యొక్క బాలసింహమైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ చిన్నగా ఉన్నప్పుడు ఆ యొక్క కృష్ణ పరమాత్మను స్తుతిస్తూ గోపికలందరూ కూడా ఈ యొక్క పాశ్రంలో ముందడికి పోతూ ఉన్నారట. ఆ కన్నులతో కూడా ఆ స్వామి యొక్క కన్నులు ఏవైతే ఉన్నాయో నయనానందకరంగా ఉన్నటువంటి ఆ యొక్క కన్నులన్నీ కూడా స్తుతిస్తూ ఆ యొక్క స్వామిని చూడగానే మన లోపల ఉన్నటువంటివన్నీ కూడా తొలగిపోయి మనలో సత్వగుణం అనేటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుందట. అందుకే గోపికలందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మని యశోదాదేవి, ఎందుకంటే అమ్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది ముందుగా మనకు కావాలి. అందుకే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తల్లి అయినటువంటి ఆ యొక్క యశోదాదేవిని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు గోపికలందరూ కూడా. అంతేకాదు నారాయణనే నమక్కే పరైతర్వాన్, నారాయణుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి ఆ యొక్క పరమాత్మ మనకి పర అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తానని చెప్పాడు కదా నిన్నటి రోజు. గోపికలందరూ కూడా ఏం చేశారట అంటే ఈ యొక్క వ్రతాన్ని చేయాలనుకుంటున్నాం కదా స్వామి, మరి వ్రతం చేయాలంటే మాకు పర అనేటువంటి వాయిద్యం కావాలి, నీతోని కలిసి మేమందరం కూడా మార్గశిర స్నానం చేయాలయ్యా, దానికి నువ్వు అవకాశం కలిగించాలయ్యా స్వామి అని నిన్నటి రోజే గోపికలందరూ కూడా చెప్పుకున్నారట స్వామికి. ఓ తప్పకుండా ఇస్తాను అని చెప్పినటువంటి ఆ యొక్క స్వామి అలాగే పవలిండి ఉన్నట. అలా పవలించి ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని మెల్లగా గోపికలు కీర్తిస్తూ చెప్పారు, నారాయణనే నమక్కే పరైతర్వాన్, ఓ నారాయణ మాకు పర అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తానని చెప్పావు. ఆ పర అనేటువంటి వాయిద్యాన్ని మేమందరం కూడా ఎందుకోసమని నీ యొక్క నామాన్ని ఎల్లెడలా కూడా చెప్పడం కోసం, ఈ లోకమంతా కూడా నీ యొక్క నామాన్ని చెప్పడం కోసమని మేమందరం కూడా ఆ యొక్క పర అనేటువంటి వాయిద్యాన్ని కావాలని అడిగామయ్యా. అందుకే ఆ యొక్క వాయిద్యాన్ని ఇచ్చినట్లయితే మేము నీ యొక్క గుణగణాలని నీ యొక్క అంశాలని నీ గూర్చి మొత్తం కూడా అందరికి కూడా చెప్తూ ఉంటాం. ఇక్కడిదే కాదు, పరవ్యూహ విభవంలో ఉన్నటువంటి నీ యొక్క అవతారాలన్నింటి గూర్చి కూడా ఇక్కడ చెప్పడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్చారూపాన్ని కూడా ఇక్కడ మేము చెప్పడం కోసం, దాన్ని వర్ణించడం కోసం మాకు ఆ యొక్క వాయిద్యం అనేటువంటిది కావాలయ్యా. అందుకోసమని ఆ పర అనేటువంటి వాయిద్యాన్ని మాకు ఇప్పించవయ్యా స్వామి అని గోపికలందరూ కూడా ఈ యొక్క మొదటి పాశ్రంలో స్వామిని స్తుతిస్తూ ఉన్నారట. అంతేకాదు
ఆ విధంగా గోపికలందరూ కూడా అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య శరణత్వము అనేటువంటి 3 దశాలుగా, అంటే అనన్య శేషత్వం అంటే స్వామి తప్ప అన్యం అనేటువంటిది ఏది కూడా మాకు లేదు. తర్వాత అనన్య శరణత్వము, ఆ స్వామి శరణు తప్ప మాకు ఇంకొకటి లేదు. అనన్య భోగ్యత్వము, ఆ స్వామిని పరిపూర్ణంగా పొంది స్వామిలో ఆ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ భోగ్యత్వాన్ని పొందడం అనేటువంటిది ఈ 3 దశలు కూడా ఎవరైతే స్వామిని పరిపూర్ణంగా నమ్ముతూ ఉంటారో, స్వామిని పూజిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ 3 తత్వాలు అనేటువంటివి కూడా వస్తూ ఉంటాయి. అందుకోసమని అటువంటి అవకాశాన్ని కలిగించడం కోసం, ఆ స్వామిని పొందడం కోసమని గోపికలందరూ కూడా ఈ యొక్క మార్గశీర్ష మాసంలో మొదటి పాశ్రంలో గోపికలందరూ కూడా ఆ స్వామిని స్తుతించారు, ప్రార్థించారు. దానినే గోదాదేవి ఒక పాటగా పాడి ఆ స్వామికి విన్నవించింది. జై శ్రీమన్నారాయణ. రేపటి రోజు 2వ పాశ్రంలో ఏ విధంగా గోపికలు స్వామిని స్తుతించారో దాని గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.